తన యావదాస్తిని కొండగట్టు అంజన్నకు సమర్పించేందుకు సిద్ధమయ్యాడు సిద్దిపేట జిల్లాకు చెందిన బాపురెడ్డి. తన కొడుకు కోడలు అన్నం పెట్టడం లేదని ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేయబోయాడు. అక్కడున్న వారు ఆపి అతని వివరాలు తెలుసుకున్నారు. హుండీలో వేస్తే అంజన్నకు ఆస్తి చెల్లదని ఆలయ కమిటీ చెప్పగా వాటిని దేవుడి పేరిట పట్టా చేస్తానని పట్టుబట్టాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో మనం ఉన్నాం. కొప్పెర బాపిరెడ్డి నివాసం ఇల్లు ఇది. అతను మొన్న 2 రోజుల క్రితము అక్కడ కొండగట్టు అంజన్న దేవాలయానికి వెళ్ళి నాకున్న ఆస్తిని దేవాలయం పేరు మీద రిజిస్టర్ చేస్తా, లేకుంటే దేవుని హుండిలో వేస్తాను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళంతా అర్చకులు, అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా బాపిరెడ్డి ఏంటి నీ పత్రాలు ఏంటి కథ ఏందని అడిగితే నన్ను భార్య పిల్లలు పట్టించుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదు అని చెప్పి అతను రాసిచ్చే పత్రంలో అది చెల్లనేరదు, ఖచ్చితంగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే రిజిస్ట్రేషన్ చెక్ ఏర్పాటు చేయండి, నేను వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ బాపిరెడ్డి అల్లిపూర్ గ్రామంలో మనం ఉన్నాం. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు, వాళ్ళ కొడుకున్నాడు, అదేవిధంగా వాళ్ళ భార్య కూడా ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ప్రవీణ్ రెడ్డి, అసలు బాపిరెడ్డి అనే మీ ఫాదరు మాకు అసలు అన్నం పెట్టడం లేదు, భోజనం పెట్టడం లేదు, మమ్మల్ని చూడడం లేదు అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? అసలు వాస్తవం అంటే హైదరాబాద్లో ఉంటాను సార్, ఇక్కడ ఉన్నాను యాక్చువల్గా. అయితే మొన్న మా అమ్మని కొట్టిండు అంటే వచ్చాను నేను, ఇట్లా అమ్మని కొట్టిండు అంటే అంతే. అలానే వచ్చేసరికి అమ్మని కొట్టి నెత్తి మొత్తం పలిగిపోయింది, అంటే పలగలేదు, మొత్తం నెత్తి మీద కొట్టేస్తే అది అయిపోతే నేను వచ్చి మా బావ ఇట్లా వచ్చారు. వాళ్ళు మాట్లాడదామని అంటే అందరు ఇంట్లో కూర్చున్నారు. అందరు ఇంట్లో కూర్చున్న తర్వాత నేనే అట్లెందుకు కొడతామని నేను లేచిన, అది లేవగానే వెళ్ళిపోయాడు బయటకు. వెళ్ళిపోగానే మా అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినా. ఇట్లా నెత్తి కదా ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందని ఆయన స్కానింగ్ చేసి వచ్చేసరికి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది గిట్లా అని. ఆల్రెడీ మా బావ కూడా చెప్పిండు, మీ ఆల్రెడీ మాతోటి కొట్లాట పెట్టుకున్న వాళ్ళతోటి ఆయన కలిసి ఉంటాడు. ఎట్లా మాకు ఆల్రెడీ పంచాయతీలు మస్తు ఉన్నాయి, భూమి పంచాయతీలు. అంటే ఎవరెవరైతే కేసులు పెట్టారో మా మీద వాళ్ళతో ఈయన కలిసి ఉంటాడు, ప్లస్ మమ్మల్ని కొడతాడు ఈయన. అట్లా మమ్మల్ని కొడుతూ మా మీదనే కేసులు పెడుతూ మా మీద ఇట్లా చేస్తుండు. కాకపోతే ఆయనకు అన్నం పెట్టాలని ఎప్పుడని లేదు అంటే ఏది లేదు. ఆల్రెడీ ఉండమంటే ఉండడు. ఉన్నా కూడా రాత్రి ఏం చేస్తాడో తెలియదు, అమ్మ ఒకతే ఉంటుంది ఊరిలో, ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటా. ఆల్రెడీ పక్కింట్లో వండుకుంటేనే పక్కింటికి పోయి కొట్టిండు రాత్రి. మీకు కావాలంటే ఇంటెన్గానే ఉంటుంది, వాళ్ళను పోయాడు కానీ చెప్తారు. ఆల్రెడీ ఒక అబ్బాయి లేకుంటే మా అమ్మ చనిపోయాడు అన్నాడు మొత్తం రాత్రి. ఆల్రెడీ నెత్తిన కూడా ఆల్రెడీ స్కానింగ్ చేసినవి అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చే వరకు ఇట్లా వచ్చింది పేపర్ స్టేట్మెంట్, ఇట్లా రాసిస్తా అని. ఇచ్చుకో, నాకు సంబంధం లేదు, నాకు అభ్యంతరం లేదు, నేను అన్నం పెడతలే అనేది తప్పది అంతే. చాలా నిజంగా చూడొచ్చు, ప్రవీణ్ రెడ్డి వాళ్ళ మదర్ని కొట్టిన విషయం చెప్పేసి నిజంగా అమ్మ ఏం జరిగింది అసలు వాస్తవానికి? బాపిరెడ్డి మీ భర్త కొండగట్టు అంజన్న దేవాలయానికి తనకున్న 2 ఎకరాలన్నర రాసిస్తానంటున్నాడు, అసలు ఏంటి అది? రాసిస్తా అన్నది ఏంటిదంటే ఏం చేస్తారు, ఆయన 15 సంవత్సరాలు పోయి ఊళ్ళకి. మొన్న నైట్ వచ్చిండు, ఇంత తాగిండేమో, నేను పక్క వాళ్ళ ఇంట్లో వండుకున్నా. పొద్దుగాల లేచి వచ్చిండు, ఏడికి పోయినావు ఏంది అనేది ఆయనతో నన్ను కొట్టిండు. నన్ను కొడితే కూడా నేను ఆయనతో సప్పుడేయక ఎవరికి చెప్పక అట్లాగా తట పట్టుకున్నా, పోయినా కరువు పని పోయొచ్చి గిన్నె కూర్చుంటే ఆయనతో సాయంత్రం ఇంట్లో వంట చేసుకున్నాడు, తిన్నాడు, నన్ను ఇంట్లోకి రానియకుండా కూడా నేను ఎవరికి చెప్పకుంటే ఏమైందంటే మళ్ళీ పోయి ఆయనతో సాయంత్రం పూట ఓ మాలోనితో చిన్నకొడూరు కాడ మందు తెప్పించుకున్నాడు. అక్కడ చెట్టు కింద కూర్చుంటే తాగంగా అది నేను ఫోన్ చేస్తే ఇలా తాగుతాడు అని అంటే ఇక్కడ అరుగు మీద కూర్చున్నా కానీ ఆయన ఏం చేసేది తెలియదని పక్కింట్లో వండుకున్నా. నేను అరుగు మీద వండుకున్నదాన్నే నన్ను చెప్పుతో కొడితే నేను 5 నిమిషాల దాకా నాకు కాలికి లేదు, నేను పన్నన్నట్టుగా. ఆయనతో వాళ్ళే చచ్చిపోయా అని ఆయనతో లేచి ఆపినా కానీ వాళ్ళ తలుపులు ఇరగొడతా, మీ ఇల్లు కాలబెడతా అన్నట. వాళ్ళని కూడా సార్ మీరు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు అడుగుండ్రి. ఇక అదే ముచ్చట. ఇక పొద్దుగాల నేను మా కొడుకు మా అల్లునికి చెప్పినా, వాళ్ళు వచ్చిండ్రు. ఈ నెత్తి వదిలకిచ్చే వరకు దమన రక్తం గడ్డ కడుతుందని నేను హైదరాబాద్ పోయినా, దాన్ని స్కానింగ్ తీపించుకున్నా, మందులు తెచ్చుకున్నా. నిన్న మధ్యాహ్నం 5ంటికి మాకు తెలిసింది ఇట్లా కొండగట్టుకి ఇస్తాడట, స్టేట్మెంట్ తెచ్చిండు, మన సంఘం గ్రూపులో పెట్టిండ్రు అని చెప్తే నిన్న 7ంటికి వచ్చిన. ఇక ఆయనకు అన్నము పెట్టము అంటే మేమే పురుగుల పడతాం సార్, ఎవరన్నా ఏమన్నా కానీ. ఆయన మంది మాటలు పట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు చెప్పొద్దు, ఆయనకి ఇంతనాడు సుందైనా లంగేషమే, ఇంట్లో పట్టించుకుంటలేదు. ఆయనకు జర షోకు కూడా ఎక్కువ ఉంటుంది, ఉండంతి అని మేము దాన్ని కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుసుకుంటారు నేనేంది, నా పిల్లలు ఏంది అని. సార్ మేము ఒక్కొక్కసారి 3 రోజులు ఉపవాసం ఉన్నా, మేము పక్కింటోనికి చెప్పుకోలేము, మేము ఆ బాధలో తీసినాం. ఎందుకంటే నేను చేసుకున్నోని కూడా ఏం అనవద్దు అంటే ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ పోతే 4 తీరు అంటారని కూడా
నేను 2 పూటలు తినకనైనా నా పిల్లలను చదువుకున్నా సార్. నేను ఇంత దూరం వచ్చిన 15 ఏళ్ళు పోతే కూడా పాలెంతో దెబ్బలు పడ్డ ఆ ఫోటోలు ఉన్నాయి. ఆఖరికి నా కొడుకును కూడా తోలుకొచ్చి కొట్టిండ్రు. ఆ ఫోటోలు ఉన్నాయి. 2 నెలలు జైలు ఉన్నాం. ఆయనను కూడా మాకు పెట్టకున్నా కానీ ఆయనను కూడా డబ్బులు ఇచ్చి జైలుకే తీసుకొచ్చినాం. ఇప్పుడు జైలు వేసినతో మాట్లాడి వీడు కలిసి ఇక మమ్మల్ని అంగడి చేస్తాను. రాంజన్ననే చూసుకోవాలి సార్. ఇక మమ్మల్ని దేవుడే చూడాలి, మనుషులు అయితే చూడరు. అది పరిస్థితి. ఒకవేళ నీకు తన అంటే భర్త ఆస్తి భార్యకు రావాలి, ఒకవేళ నీకు రాకుండా రాసిస్తా అంటున్నాడు, నీకు సమ్మతమేనా? నాకు సమ్మతం ఉండదు సార్. ఎందుకంటే నన్ను చేసుకున్నందుకు నాకు కావాలి. నాకు సమ్మతం అని నేను అన్నా. ఇప్పుడు ఎందుకంటే నాకు ఆయన తాళి కట్టిండు. నేను తాళి కట్టలే, నాకు పెన్నాం లేదు, పిల్లలు లేదు. అదే అంజనేయుని స్ఫూర్తిగా నెత్తిలో పెట్టుకొని నేను ఒప్పుకుంటా. ఇలా నన్ను తాళి కట్టి ముగ్గురిని కానీ నాకు సంబంధం లేదని ఎట్లా అంటే ఇప్పుడు ఆయనే అదే దేవునికి రాసిచ్చాను సారు. రాసిచ్చినా కానీ గుడికాడ పండి బొర్రినా కానీ ఓ టైంలో నేను తెచ్చుకునే బాధ్యత ఉంటుంది నాకు. నువ్వు గొండగట్టుకు రాసిచ్చినవని నేను ఆయనను మర్చిపోను. ఎందుకంటే నాకు భర్త, నాకు ముత్తైతనం ఉండనని ఆయన ఎంత బాధ పెట్టినా కానీ నేను దాన్ని ఒప్పుకున్నా సార్. నువ్వు ఊళ్ళు ఎవ్వరు అన్నాడు, ఎవ్వరు తిట్టినా కొట్టినా తిరగని నాకు అట్లా పోయేది ముత్తైతనం ఉంటుందని తండ్రన్న కానీ వీడు పగవని మాటలు పట్టుకొని ఇంత దూరం చేస్తాడని నేను అనుకోలే. వాడు ఏడున్నా గూష వరకు అయినా వాడిని సాధుడు నా బాధ్యత. ఇక అంతకు మిక్కిలి ఏం లేదు సార్. ఏం చేసినా ఆ కొండగట్ట అంజన్న ఎత్తి మీద చేయి పెట్టి నాకు అది భార్య కాదు అని ఇంతమందిలో నేను ఏదంటే దానికి ఒప్పుకుంటా. ఇక అంతకు మిక్కిలి నా నుంచి ఏం కాదు సార్. ఇక నేను చేసేది అది. ఇక మీరు తప్పే అనుకోండి, ఒప్పే అనుకోండి. నేను ఇవాళ ఇంకొకరు వచ్చి చెప్పినా ఇది అని అన్న ఆయనతో ఇప్పుడు కాదు. నేను 50 ఏళ్ళు అవుతుంది కాదు. సిరిదేవుని బొరిచినట్టు బొరిస్తాను సార్. నేను మానవునికి కూడా చెప్పుకోలే. 2 పూటలు ఉపాసం ఉన్నా నేను పక్కోరు చెప్పాలి. ఇల్లు కూలగొట్టుకున్నాడు, కట్టి అమ్ముకున్నాడు. మాది కొని కైకిలు పోయి మళ్ళీ రేకులు వేసుకొని బతుకుతాను. నా పిల్లలు ఉన్నారు ఎట్లా అని. నువ్వంటే 10-15 ఏళ్ళు తిరిగి ఒకటి వేషం వేస్తాను. ఆ వేషం నేను ఎత్తే నడుతుందా సార్? మరి ఆయన ప్రవర్తన కాదు. For more videos like this, subscribe Big TV channel.